గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్జనేజు వ్లాగ్స్ అండి. ఈరోజు నెల్లూరు స్టైల్ పప్పుల్స్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని 2 times వాష్ చేసి పెట్టుకున్నానండి. పప్పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్పైసీ మీ స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, పసుపు, నానబెట్టుకున్న చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా పోపుకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఇప్పుడు పప్పుల్స్ ఎలా తయారు చేద్దామో చూద్దామా. ముందుగా కడిగిన కందిపప్పులో 2 టమాటాలు, 1 ఆనియన్, 4-5 చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీ వేసి పప్పును బాగా 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత పప్పుని బాగా మెదిపి, పప్పు గుత్తితో బాగా మెదిపి మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు బాగా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేద్దాం. ఇప్పుడు ఈ పప్పుల్స్లో నానబెట్టిన చింతపండు రసం ఉంది కదండి, ఈ నానబెట్టిన చింతపండు రసం వేసి సరిపడా వాటర్ యాడ్ చేసి పప్పుల్స్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ 2 గరిటెల చిన్న గరిటెలో ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. బాగా ఈ తాలింపు పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పుల్స్ వేసి ఒక 5 minutes బాయిల్ చేద్దాం. ఇందులో పప్పుల్స్ వేసి చింతపండు రసం వేసి పప్పులో కలిపాం కదండి. ఇప్పుడు ఇందులో ఈ పప్పుల్స్ని పోసి బాగా మిక్స్ చేసి పప్పుల్స్ పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అర టీ స్పూన్ వచ్చేసి కారం వేసి పప్పుల్స్ని బాగా ఉడకనిద్దాం. బాగా పొంగొచ్చేంత వరకు పప్పుల్స్ని బాగా బాయిల్ చేద్దాం.
అంతేనండి, నెల్లూరు స్టైల్ వేడి వేడి పప్పుల్స్ రెడీ. మళ్ళీ సాంబార్ వేరుగా తయారు చేస్తామండి. సాంబార్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది పప్పుల్స్, దీని కాంబినేషన్ వచ్చేసి అరటికాయ వేపుడు చేస్తున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నీర్జా ఈజ్ అవర్ ఛానల్ 2118 అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.